వెల్కమ్ టు ఆకాశరామన్న. నేను సర్తాజ్. కూటమి ప్రభుత్వానికి ఓ ఎమ్మెల్యే దూరం కాబోతున్నాడా? ఏకంగా అధిష్టానం పైనే తిరుగుబాటు ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నాడా? ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ ఎమ్మెల్యే అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోబోతున్నాడా? ఎమ్మెల్యేను వద్దనుకునే టీడీపీ పెద్దలు పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పేరుతో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారా? అధిష్టానంకు బుద్ధి చెప్పేందుకు ఎమ్మెల్యే ఆడుతున్న రివర్స్ డ్రామా ఏ మేరకు పనిచేస్తోంది? ఎమ్మెల్యే రివర్స్ డ్రామా. సింపతి కోసం తీవ్ర ప్రయత్నం. అధిష్టానంపై తిరుగుబావుట. సత్యవేడులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ చినికి గాలివానలా మారుతోంది. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనకు కనీస గౌరవం ఇవ్వటం లేదంటూ బహిరంగంగా విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రజల చేత ఎన్నికైన తనకు కాకుండా పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ కు అగ్రతాంబూలం ఇవ్వటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను దళితుణ్ణి కాబట్టే చిన్నచూపు చూస్తున్నారంటూ ఏకంగా కలెక్టరేట్ లోని ఆక్రోశాన్ని వెళ్లగక్కటం ఇప్పుడు సంచలనంగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా పేరొందిన కోనేటి ఆదిమూలం 2014లో తొలిసారిగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2019లో వైసీపీ తరపున మరోసారి పోటీ చేయగా ఈసారి విజయం ఆయన్ను వరించింది. అయితే 2024 ఎన్నికల ముందు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆదిమూలం గళం విప్పారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టిలో పడి చివరి నిమిషంలో టీడీపీ టికెట్తో పోటీ చేసి గెలిచారు. 2024లో గెలిచినప్పుడు హీరోగా ఉన్న ఆదిమూలం కొద్ది నెలల్లోనే జీరోగా మారారు. సెప్టెంబర్లో టీడీపీ మహిళా నాయకురాలితో ఉన్న రాసలీలల వీడియోలు బయటపడటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల మధ్య మహిళా నాయకురాలితో ఎమ్మెల్యే ఆదిమూలం కాంప్రమైజ్ అయ్యారు. మహిళతో రాజీ కుదుర్చుకున్న టీడీపీ అధిష్టానం మాత్రం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయలేదు. అయినా కొద్ది రోజుల తరువాత పార్టీ తనకు అవకాశం ఇస్తుందని భావించి సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్యే ఆదిమూలం రగిలిపోతున్నారు. సత్యవేడులో టీడీపీ కార్యక్రమాల కోఆర్డినేటర్ గా కూరపాటి శంకర్ రెడ్డి అనే వ్యక్తిని అధిష్టానం నియమించింది. కాంట్రాక్టర్ అయిన శంకర్ రెడ్డి గతంలో తుడా చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డారు. అయినా అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. 2024 ఎన్నికల సమయంలో పార్టీకి ఆర్థికంగా సహకరించారని పేరుంది. అటు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్న యోచనలో ఉన్న అధిష్టానం కూరపాటి శంకర్ రెడ్డిని లైన్లో పెట్టింది. కోఆర్డినేటర్ పేరుతో పార్టీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఇతర కులాల పెత్తనం ఏంటన్న విమర్శలొచ్చాయి. ఈ విమర్శలు పట్టించుకోకుండా శంకర్ రెడ్డి తన అనుచరులకు పదవులిస్తున్నారని టాక్. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన వారికి శంకర్ రెడ్డి అగ్రతాంబూలమిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో స్థానిక అధికారులు సైతం శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తున్నారని సమాచారం. అయితే శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ తనకు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే ఆదిమూలం తెగ రగిలిపోతున్నాడట. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసంతో వారు నాకు టీటీ ఇచ్చారు. నేను ఎంపీగా ఇచ్చినా కూడా గతంలో ఎమ్మెల్యే ఉండేటప్పుడు కాదని వచ్చాను. నేను నియంత్రిత పరిపాలన ఉండకూడదని ఆనాడు రామచంద్రని ఎదిరించేసి వచ్చాను. మళ్ళా నియంత్రణ పరిపాలన చేస్తుంటే ఇంకో రెడ్డిని తీసుకొచ్చి నాకు పెడితే ఎట్లండి మీరు? రిజర్వ్ కమిషన్ ఎందుకు పెడతారు? పార్టీ ప్రోగ్రాం పెట్టారు. అతనికి స్పెసిఫిక్గా పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉంది. నీకు ఇన్ఛార్జిని పెడితే కూడా ఎమ్మెల్యే ఓడిపోయిన చోట ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెడతారు, గెలిచిన చోట ఇన్ఛార్జ్ పెడతారా? మీ అనుభవాలు చెప్పండి. నాకు 50 ఏళ్ళ రాజకీయ అనుభవం 1975 నుంచి ఇప్పటి వరకు ఎన్నో చూశాను. ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది మంత్రులు చూశాను, ఎంతమంది కలెక్టర్లు చూశాను. సబ్జెక్ట్ తెలిసిన నా దగ్గరే మీరు ఇట్లా మాట్లాడతారా? మీరు
ఈ నేపథ్యంలో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్యే ఆదిమూలం సిద్ధమయ్యాడట. అందులో భాగంగా టీడీపీ పెద్దలకు వ్యతిరేకంగా రివర్స్ గేమ్ మొదలు పెట్టాడని టాక్. ఇటీవల నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అరగంట ముందుగానే వస్తున్నాడట. అక్కడ తన ప్రసంగంలో పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారట. పార్టీ పెద్దలు నియమించిన శంకర్ రెడ్డితో పాటు ప్రభుత్వాధికారులను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. తాను దళిత ఎమ్మెల్యేను కాబట్టి ప్రోటోకాల్ విషయంలో చిన్నచూపు చూస్తున్నారని, కనీస గౌరవం ఇవ్వటం లేదని సింపతి గేమ్ మొదలు పెట్టాడట. ఈ క్రమంలోనే తిరుపతిలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కేసులు, వారి అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆదిమూలం ఆగ్రహంతో ఊగిపోయాడట. ఎలాంటి ప్రభుత్వ పదవి లేని వ్యక్తికి ప్రోటోకాల్ ఎలా ఇస్తారంటూ అధికారులపై సీరియస్ అయ్యాడట. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రమేలా, తాడో పేడో సీఎంతోనే తేల్చుకుంటానని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. మా కాస్ట్కి సంబంధించి నేను మరి ప్రివిలేజ్ కమిటీ కూడా ఇచ్చాను. ఇదిగోండి, ఇది ప్రివిలేజ్ కమిటీ, ప్రోటోకాల్ పాటించలేదనేసి ఒక పార్టీ ప్రోగ్రాం. ఆ సంగారెడ్డి మనిషిని పేరు కూడా చెప్పకూడదు, పార్టీ ప్రోగ్రాం ఇస్తే అతను పెత్తనం చేసి కాన్షియన్స్ అంత పెత్తందారి వ్యవస్థ ఉండకూడదని నేను వచ్చా. పెత్తందారి వ్యవస్థ మళ్ళా చేస్తే ఒక శాసనసభ్యుడికి నీకేముందండి? బియ్యం ఇచ్చేదనిపోతాడు, పెన్షన్ ఇచ్చేదనిపోతాడు, ఇంకోటి ఎవరిచ్చారు మీకు? తప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి గెలిపించి అతనే వచ్చి ప్రచారం చేసి గెలిపిస్తే నన్ను కాదని ప్రభుత్వ అధికారుల దగ్గర బెదిరించడం, నిన్ను మార్చేస్తున్నాడు. సార్ ఇది దారుణం అండి. ఇది నేను గౌరవనిపోతున్నాను. నా 50 ఏళ్ళ రాజకీయ చరిత్రలు కింద స్థాయి నుంచి వచ్చాను. సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీగా అనేక పదవులకు వచ్చాను. ఇలాంటి దుర్మార్గాలను చేయకూడదు, పార్టీ కార్యక్రమం జరిపించుకోమని చెప్పి అధికారి పర్యటనలు ఎలా చేస్తారు? ప్రజా దర్బారు వీళ్ళు ఎలాంటి దర్బారు పెడతారు? వీళ్ళు ప్రజా దర్బారు నేను పెడితే నువ్వు పెడతావా? నేను అన్నదానం సుఖి పెడితే నువ్వు అన్నదానం సుఖి పెడతావా? ఎవరు ఏందండి అన్నదానం సుఖి బావా? అన్నదానం సుఖి నేను గవర్నమెంట్ ప్రోగ్రాం నిర్ణయిస్తాను, నువ్వు ఒకసారి పెడతావు. ప్రజా నేను పెడితే నీ పెడతావు. ప్రజా దర్బార్లో నీకేం హక్కు ఉందని ప్రజా దర్బార్ పెడతావు? సత్యవేడిలో తండ్రికి తగ్గ తనయుడిగా ఆదిమూలం కుమారుడు సుమన్ సైతం రెబలిజం చూపిస్తున్నారు. జెడ్పీటీసీగా ఉన్న ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై నారాయణవనం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసుక ట్రాక్టర్ను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు అనంతరం వారిని వదిలేశారు. తన ఫిర్యాదును అధికారులు సీరియస్ గా తీసుకోకపోవటంపై సుమన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్ కే తాళం వేయటం సంచలనంగా మారింది. అయితే సుమన్ తీరుపై తహసీల్దార్ రోజారాణి తిరుపతి జిల్లా కలెక్టరేట్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓవైపు ఎమ్మెల్యే ఆదిమూలంకు నియోజకవర్గంలో కనీస గౌరవం లేదు, మరోవైపు జెడ్పీటీసీగా ఉన్న సుమన్ కు విలువ లేదు. ఈ క్రమంలో తండ్రి కొడుకులు టీడీపీ అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేయటానికి సిద్ధమవుతున్నారని టాక్. టీడీపీ పెద్దలు తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తేసే పరిస్థితి లేదని భావిస్తోన్న ఎమ్మెల్యే ఆదిమూలం భవిష్యత్పై కార్యాచరణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముందుగా సత్యవేడులో తనను రాజకీయంగా పతనం చేసేందుకు జరిగిన కుట్రలు, గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి సహకరించిన టీడీపీ నేతల వివరాలతో సీఎంను కలిసే యోచనలు ఆదిమూలం ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత దళిత జెండా భుజాన వేసుకుని తండ్రి కొడుకులు పోరుబాట పట్టాలని యోచిస్తున్నారట. మొత్తం మీద సత్యవేడు నియోజకవర్గంలో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ దళిత కార్డుతో ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్ పోరుబాట సాగిస్తే టీడీపీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. మరి సత్యవేడు పంచాయతీని అధిష్టానం ఎలా సాల్వ్ చేస్తుంది? ఆదిమూలం ఆగ్రహాన్ని చల్లారుస్తుందా లేక శంకర్ రెడ్డి ఆధిపత్యానికి అండగా నిలుస్తుందా అనేది చూడాలి.